はいはいはいパーこれはいひやひや Woo! Woo! వెల్కమ్ టు ఆల్. సో చాలా హ్యాపీ అండి. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ యోగానంద్ గారు శిష్యాలు అంటే అక్షా ఖాన్ అని చెప్పి ఆవిడ ఒక హీరోయిన్, నాతో పాటు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, సిద్ధన్న గట్టు అని చెప్పి. సో చాలా మంచి యాక్ట్రెస్ అండ్ వెరీ వెల్ బిహేవ్డ్ గర్ల్. సో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆవిడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది అనే విషయం నాకు తెలియదు. సో చాలా సైలెంట్గా మార్షల్ ఆర్ట్ నేర్చుకొని, అది ముఖ్యంగా యోగానంద్ గారు మాస్టరు ఇట్స్ వెల్ ట్రైన్డ్ మాస్టర్ అండ్ చాలామంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్స్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఆర్ కరాటే, జూడో, ఫిట్నెస్, ఆల్ ఎవ్రీథింగ్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ నైస్ డెడికేటెడ్ మాస్టర్. సో ఆయన దగ్గర శిక్షణ తీసుకొని రేపు షీఈస్ గోయింగ్ టు గెట్ బ్లాక్ బెల్ట్. సో చాలా సంతోషం. అండ్ అక్షా ఖాన్ది ఒక ఏదైతే ఇది ఉందో ప్రతి మహిళ అది చూడాలి. ఎందుకంటే లేడీస్ అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఒక సైడ్లో షూటింగ్ చేస్తూ ఒక సైడ్లో మరి మార్షల్ ఆర్ట్ నేర్చుకొని బ్లాక్ బెల్ట్ లెవెల్కి రావడం అంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. సో చాలా డెడికేషన్ అండ్ డివోటెడ్గా డెఫినెట్గా చేసి ఉంటుంది. సో అక్షా, విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అగైన్ in shooting. So keep fit and be a good inspiration to so many girls and ladies to learn martial arts. And once again, training under Yoganand is very good, because I've seen Yoganand practice and the way he trains, and he is also a dedicated master. So anyway, good luck to both of you, especially to you, Aksha, being a heroine. Time తీసుకొని you have practiced and done well, and hope to see you. All the best, good luck and take care. Right, okay. హాయ్ నేను మీ సిఎంఎఫ్టీ యోగారామ్. ఈరోజు మనం మంచి వీడియో అంటే సెల్ఫ్ డిఫెన్స్ మీద చేద్దాం అనుకున్నాం కదా. ప్రీవియస్ వీడియో చాలా బాగా వచ్చింది. సెల్ఫ్ డిఫెన్స్ మీద అటాక్ చేసినప్పుడు మనం డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మళ్ళీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళందరూ చూస్తున్నారు మన వీడియోస్. పాత వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మళ్ళీ దీంట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా క్లియర్గా చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్, గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ లెవెల్. ఓకే, దీన్ని అడ్వాన్స్ లెవెల్ ఎలా చేయాలో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు మనం చేయబోయేది బేసిక్ లెవెల్. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాం కదా. స్టాండింగ్ పొజిషన్ ఉన్నప్పుడు సపోజ్ ఎవరైనా ఫేస్కి పనిచేస్తే దాన్ని జస్ట్ ఈ చేత్తో మనం పుష్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, రైట్ హ్యాండ్తో చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్తోనే జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇది మీకు ఎలా చేయాలో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఫస్ట్ చూడండి ఒకసారి. 1. ఓకే, ఓన్లీ 1 హ్యాండ్తో ఒక 10 to 20 టైమ్స్ చేయండి ప్రాక్టీస్. ఓకే, ఫీల్ అవ్వండి ఎవరైనా పని చేస్తున్నారు. ఓకే, దాన్ని డిఫెన్స్ చేస్తాం. ఓకే, ఫీల్ అవ్వండి. ఓకే, బ్లాక్ చేసేటప్పుడు మనం అటాక్ చేసిన వాళ్ళని డిఫెన్స్ చేస్తాం అనేది ఫీల్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో మ్యాచ్లో చెప్పారు కదా మనల్ని అంటే దోమలు కొట్టినట్టు ఉంటుంది, అలా కాదు. ఫీల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఫెన్స్ ఈరోజు ఓకే ఇచ్చారు. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో సేమ్. ఓకే, 1 లెఫ్ట్ 1 రైట్. ఓకే, ఈ 2 హ్యాండ్స్తో ఆల్టర్నేటివ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇండివిజువల్గా చేయండి, ఆల్టర్నేటివ్ చేయండి. ఇది మనకు ఫేస్ పంచి కొట్టినప్పుడు, చెస్ట్ మీద పంచి కొట్టినప్పుడు అటాక్ జరుగుతాయి కనుక. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. అలాగే కమా. ఓకే, అలాగే ఈరోజు మన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్లో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే జూనియర్స్కి ఎలా చేయాలని బేసిక్ లెవెల్లో మళ్ళీ ఒకసారి చెప్తాం. ఓకే, ఆల్రెడీ చెప్పాం, ఎక్కడో ఉన్నాయి. ఆల్రెడీ మనం 200-300 వీడియోస్ పెట్టాం. ఓకే, దాంట్లో ఎక్కడ ఉందో తెలియదు కదా.
ఇవాళ ఫ్రెష్గా చూసినట్టయితే కనుక మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. సపోజ్ ఫేస్ కానీ ఎవరైనా పని చేశారు, సపోజ్ ఫేస్ చేస్తే చూడండి, ఆ ఫేస్ పని చేయమా. ఎప్పుడు కూడా డైరెక్ట్గా పనిచేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా బ్లాక్ చేయడం అనేది నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం తగిలే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. అదే జస్ట్ చూడండి, ఇప్పుడు అలా కాకుండా మళ్ళీ చూడండి పంచ్. జస్ట్ నేను చేశాను, బాడీని డిఫెండ్ చేశాను, ఎలా ఉంది, ఓకే కనిపిస్తుంది కదా. అప్పుడు మన పంచ్ అగైన్ జస్ట్ నా బాడీని జస్ట్ మూవ్ చేసి డిఫెండ్ చేశాను, ఓకే. ఇది సేఫ్. అప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మీరు ప్రాక్టీస్ కూడా ఇందా నేను చెప్పాను కదా, జస్ట్ ఇది కాదు, బెండ్ అయ్యి మీ బాడీ బెండ్ అయ్యి పుష్ చేయండి. కమాన్ పంచ్, ఎస్, ఓకే ఓకే. ఇటు చేసినా కానీ అంతే, ఇటు చేసినా కానీ కమాన్ పంచ్, ఓకే ఓకే. మళ్ళీ జస్ట్ బాడీ బెండ్ చేసి మీరు చేస్తే కనుక 100% సేఫ్ సైడ్లో ఉంటారు. ఎందుకంటే దీంట్లో రేపు నైఫ్ రావచ్చు, ఓకే. నైఫ్ అటాక్ చేసినప్పుడు కూడా మనకి అది బాగా హెల్ప్ అవుతుంది. కమాన్ నైఫ్ జస్ట్ డిఫెన్స్ చేసినప్పుడు మనం బెండ్ అవ్వం. లేకపోతే ఎక్కడ డిఫెన్స్ చేస్తాం, నైఫ్ ఆల్రెడీ ఎక్కడ దాకా ఉంటుంది, ఇంత లెంగ్త్ ఉంటుంది, తగిలేస్తుంది. తగలకుండా ఉండాలంటే మనం ఎప్పుడైతే మనం బెండ్ అయ్యామో నైఫ్ బయటికి పోతుంది, ఓకే. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా అటాక్ అనేది ఎక్కడ చేస్తాం. సపోజ్ కమాన్ హై, ఓకే. చూసారు కదా డిఫెన్స్, ఓకే. డిఫెన్స్ అండ్ అటాక్, డిఫెన్స్ అండ్ అటాక్ కూడా చూసారా కదా. లైక్ ఎక్కడి నుంచే ఈ చేతి అంటే ఎక్కడ అక్కర్లే, చేతి అమ్మంటే అలా వెళ్ళి, ఓకే, వెళ్ళి జస్ట్ అంతే. ఈ చిన్న మూమెంట్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ విజయ్ ఉంది కదా, ఓకే, చిన్న దెబ్బ, ఓకే. డిఫెన్స్ అండ్ అటాక్, ఓకే. డిఫెన్స్ అండ్ అటాక్. మనం కూడా ఏం చేశాను, డిఫెన్స్ అండ్ అటాక్. ఈ స్పీడ్ అనేది అక్కడ తగిలే దెబ్బ ఎలా ఉంటుంది తెలుసా, చాలా పవర్ఫుల్ జరుగుతుంది కూడా, ఓకే. డిఫెన్స్ అండ్ అటాక్, ఇది ప్రాక్టీస్ చేయండి. ఫేస్ కి మనం కొట్టాడు చేసి కొట్టాం కదా, డిఫెన్స్ చేసుకుంటాం, మన బాడీ బెండ్ చేసి బ్లాక్ చేసి అటాక్ చేశారు. అటాక్ తర్వాత ఫస్ట్ ఓన్లీ డిఫెన్స్ చేయడం మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఎవరైనా స్టమక్ లో కొట్టినప్పుడు వచ్చింది కదా, జస్ట్ ఇందాక ఫేస్ హైట్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇదే జస్ట్ స్టమక్ లెవెల్కి. సపోజ్ ఇలా ఉంచాలనుకోండి, దాన్ని ఇలా బ్లాక్ చేస్తాం బయటికి. మనం ఫైట్ చేసేప్పుడు ఇలా ఉంచాం కదా, మనం ప్రాక్టీస్ చేయడం మాత్రం ఉంచటం. ఇది ఏం చేద్దామంటే సపోజ్ మనం ఇలా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టాండింగ్ ప్రాక్టీస్ చేసేప్పుడు పొజిషన్లో ఉండి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం ఫైట్ జరిగినప్పుడు ఎలా రెడీగా ఇలా ఉన్నాం కదా, ఓకే. స్పాట్లో మనం చేయగలుగుతారు. ఇలా అక్కడి తీసుకోండి, కమ్ అయితే పొజిషన్ అంటారు దీన్ని, రెడీ టు ఫైట్, ఓకే. ఇక్కడ నుంచి దీన్ని వన్ హ్యాండ్ ఓపెన్ చేసి బ్లాక్ చేయండి, దీన్ని ఓ 20 times, ఓకే. మళ్ళీ దీన్ని ఓ 20 times, ఓకే ఓకే. చూడండి 20 times. ఓపెన్ చేసి చేయడం అనేది అది వేరేది. మీరు ఏం చేస్తారు, క్లోజ్ చేసి ఇలా చేయండి, ఈ బోన్ టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి, కమాన్ అలాగే, ఓకే ఓకే. దీంతో ఈ బోన్ ఇన్సైడ్లో కొడతాము, చాలా గట్టిగా అవుతుంది, ఓకే ఓకే. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్, ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ఓకే. కనిపిస్తుంది కదా మీకు, చూడండి బయటికి వెళ్ళిపోవాలి చేయి ఎప్పుడైనా సరే, ఓకే. ఇదే స్టాండింగ్ లో ఉన్న మనలో ఉన్న, ఓకే. మళ్ళీ జస్ట్ ఓకే. దీని అటాక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేసాం, డిఫెన్స్ చేసాం కదా, వన్ టూ వెరీ గుడ్. కానీ ఇప్పుడు డిఫెన్స్ చేయకు ఒకసారి, వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి, ఓకే. రెడీ, స్లో చూడండి, రెడీ 1 2 3 4 నెక్ అంటే ఇక్కడ పంచాం కదా, దీన్ని ఈ చేద్దాంటే, ఓకే. సపోజ్ ఇది ఎలా అటాక్ చేస్తాం చూడండి, బ్లాక్ అండ్ అటాక్. ఈ హ్యాండ్తోనే బ్లాక్ అటాక్, బ్లాక్ అటాక్, బ్లాక్ అండ్ అటాక్, ఓకే. బ్లాక్ సేమ్ హ్యాండ్ తీసుకొని డిఫెన్స్ చేయండి. ఎప్పుడైనా సరే మనం డిఫెన్స్ చేసిన అటాక్ చేసిన వన్ హ్యాండ్ రెడీగా ఉండాలి, ఓకే. వన్ హ్యాండ్ అదర్ హ్యాండ్ రెడీగా ఉండాలి.
ఓకే, ఎందుకు రెడీగా ఉండాలో చూపిస్తాను సార్, చూడండి. ఓకే, నువ్వు నెక్స్ట్ కంటిన్యూ అటాక్ చేసే. రెడీ? ఓకే, ఎప్పుడైనా సరే మనం దాన్ని కూడా డిఫెన్స్ చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. కమాన్. ఇది కంటిన్యూ ఫైట్. మీరు ఫస్ట్ వచ్చిందంటే సెకండ్ ఈజీ అవుతుంది, సెకండ్ వచ్చిందంటే థర్డ్ ఈజీగా వస్తుంది. ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేశారని మీకు ఎవరు చెప్పక్కర్లే, ఆటోమేటిక్ మీరే చేసి పడేస్తారు డిఫెన్స్. ఫైట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ మనం ఫైట్ చేసేటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసే టైంలో భయపడొద్దు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తుంటాను, భయపడొద్దు. భయపడకుండా చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకేనా? భయపడొద్దు. దేనికి భయపడడం? దేనికి భయపడాలి? వద్దు, అవసరం లేదు. ఎవరే భయపడక్కర్లేదు. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి చూడండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయో. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మీరు స్కూల్కి వెళ్ళే మెయిన్ నేను గర్ల్స్ కోసం చెప్తాను. కాలేజీ గర్ల్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది వాళ్ళే చేస్తున్నారు, కాలేజీ గర్ల్స్. ఓకే, మీరు ధైర్యంగా చేయండి, బట్ డైలీ చేయండి. చేస్తే ఏమవుతుందంటే మీకు ఈజీ అయిపోద్ది. లేకపోతే దీని తర్వాత ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి అనే బుర్రగొక్కునే పని లేకుండా ఈజీగా మీరు కంటిన్యూ చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మనం 2 బ్లాక్స్ చెప్పాం. ఫేస్ కి స్టమక్ కి చేసినప్పుడు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఎలా అటాక్ చేయాలని చెప్పాం. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఏం చేద్దాం అంటే నెక్స్ట్ వేరే డిఫెన్స్ కూడా చేద్దాం. ఓకేనా? అన్ని రకాల డిఫెన్స్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం ఈ రోజుకి వీడియో ఇది. సో ఓకే, అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు, బెల్ సింబల్ కూడా నొక్కండి. నొక్కితే మా నోటిఫికేషన్ ద్వారా మీకు ఆటోమేటిక్గా అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. నేను ఎందుకంటే మీకు మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను, యూట్యూబ్లో ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్న ఛానల్ మందే అని చెప్పి అందరూ కూడా మా మాస్టర్స్, సీనియర్స్, మా అందరూ స్టూడెంట్స్ కూడా అదే అప్రిషియేట్ చేస్తున్నారు. నిజానికి కూడా అంతే, నేను కూడా చెక్ చేశాను. ఎంత విపులంగా చెప్తున్న వీడియో ఛానల్ మందే ఉంది. సో మీరు నాకేం జస్ట్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయడం, ఒక లైక్ చేయండి, కామెంట్. ఓకే, కామెంట్ కూడా చేయాలి కదా. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? చేస్తే మనం ఇంకా నేను ఒకసారి ఉత్సాహంగా చేయగలుగుతాను వీడియోస్ మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.